నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పిలుస్తారు. దేశంలో కల్లా అతిపెద్ద కోస్టల్ ఏరియా ఉన్న రెండవ రాష్ట్రంగా మరియు 60% పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం. కానీ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి బ్యాంకుల దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ప్రతి మంగళవారం సెక్యూరిటీస్ వేలం వేసుకొని మరీ రుణాలిస్తుంది. అవి సరిపోక ఇంకా వేరే మార్గాలలో కూడా ప్రభుత్వము అప్పులు చేస్తుంది. ఇప్పటికే మన రాష్ట్రం యొక్క అప్పులు 10 లక్షల కోట్లకు పైమాటే. అంతేకాదు, దేశంలో కల్లా అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం 5th ప్లేస్లో ఉంది. ఇక్కడ ఒక కొసమెరుపు ఏంటంటే, మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే 11.89% పెరిగింది. ఇది దేశీయ సగటు కంటే ఎక్కువే. చంద్రబాబు నాయుడు గారు కూడా 2029 నాటికి మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 5,42,000 వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. రాష్ట్రాలు అప్పులు చేయడం తప్పు కాదు. ఆ తెచ్చిన డబ్బులని ఉచిత పథకాలకు అమలు చేస్తున్నారా లేక రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తున్నారా అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరేమంటారు? రాష్ట్రాలు ఏ విషయాలలో ఎక్కువగా అప్పులు చేస్తున్నాయి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.